జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రత్యేకంగా శ్రీ వైష్ణవ ఆలయాలు, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జగిత్యాలలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వేదోక్త పూజలు, ప్రత్యేక సేవలు నిర్వహించగా భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారంటున్న ఆలయం ప్రధాన అర్చకులతో మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఏకాదశి సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే భక్తులు అయితే బారులు తిరుగుతున్నారు. అయితే ఆలయాలు వైష్ణవ ఆలయాలకు అయితే భక్తులు బారులు తిరుగుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే భక్తుల రద్దీ పెరగడంతో రోడ్లపై కూడా లైన్లు కట్టవలసిన పరిస్థితి అయితే వస్తున్నది. అయితే ప్రస్తుతానికి మనం జగిత్యాల జిల్లాకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా విశిష్టత ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. జై శ్రీమన్నారాయణ. కృష్ణో రక్షతనో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామ శత్రువో వనియత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముద్భితం జగదిదం కృష్ణస్య దాసోస్యహం. కృష్ణే తిష్టది విశ్వమేదఖిలం. హే కృష్ణ సంరక్షమ. సమస్త ప్రజానీకానికి 6 టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలను తెలియజేస్తూ స్థానికమైనటువంటి జగిత్యాల పట్టణంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో అనాదిగా పూర్వం నుంచి చాలా విశేషమైనటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను మనం ఇక్కడ చేసుకుంటూ ఉంటాం. ధనుర్మాసంలో ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి అనేది ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలుగజేస్తుంది. సంవత్సరంలో ఉండేటువంటి 24 ఏకాదశిలో ముక్కోటి ఏకాదశి చాలా పరమ పవిత్రమైనటువంటి రోజుగా భావన చేస్తారు పెద్దలంతా కూడా. పురాణంలో ఏం చెప్పారంటే, విష్ణు పురాణంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా ముక్కోటి దేవతల గుండా ఉండి ఆ విష్ణుమూర్తి గరుడ వాహనం పైన భూమి పైకి వచ్చి విహారాన్ని చేసి సమస్త ప్రజానీకానికి కూడా అంతక ఆనందదాయకమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తాడని తెలియజేస్తారు. ఈ యొక్క ఏకాదశిని ముక్కోటి ఏకాదశిని, వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. పూర్వం ముర అనేటువంటి రాక్షస సంహారం కొరకు తన శరీరం నుంచి, విష్ణుమూర్తి యొక్క శరీరం నుంచి ఉద్భవించిందిగా ఏకాదశి అనే ఒక అమ్మవారు స్వరూపాన్ని వచ్చి ఆ ముర అనేటువంటి రాక్షసుని సంహారం చేస్తుంది. అందుచేతనే ఆ ముర అనే ఆ రాక్షస సంహారం చేసినటువంటి ఏకాదశికి ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కృపజేస్తూ ఎవరైతే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా మోక్షకరమైనటువంటి పరమ పావనమైనటువంటి జీవితాన్ని కలుగజేస్తా అని విష్ణుమూర్తి తెలియజేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. దీని వల్ల జరిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఉత్తర ద్వార దర్శనం అనేది స్వామివారు వైకుంఠం నుంచి ఉత్తరం గుండా ఈ యొక్క రోజునాడు అందరికీ కూడా వీక్షించే విధంగా గరుడ వాహనం పైన వస్తారు. ఈ ఉత్తర ద్వారం కూడా వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటే సకల మోక్షదాయకమైనటువంటి ఫలాన్ని అందజేస్తారు భగవంతుడు. సకల సౌభాగ్యాన్ని ఇవ్వడమే కాకుండా సకల సంపదలను కలుగజేసే విధానంగా ఉంటుందని చెప్పి విష్ణు పురాణంలో మనకు తెలియజేస్తుంది. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఉత్తర ద్వారం నుంచి అయితే దర్శనం చేసుకుంటే వారికి విశేష ఫలితాలు అయితే వస్తాయని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉదయం 4 గంటల నుంచి అయితే భక్తులు అయితే బారులు తిరుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ రోజు ముఖ్యంగా దర్శనం చేసుకుంటే అన్ని ఫలితాలు మంచి ఫలితాలు